హలో హాయ్ అందరికీ. నేను మీ హేమాక్షిరావు. వెల్కమ్ బ్యాక్ టు హేమాక్షిరావు ఛానల్. ఈరోజు వీడియోలో రవ్వ లాడుని షుగర్ లేకుండా బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ రవ్వ లాడు జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేయండి. ఇక్కడ నేను 1 కప్ సుజీ, 3/4 కప్ బెల్లం, 1/2 కప్ పచ్చి కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్, గీ తీసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్స్ నెయ్యిని తీసుకోవాలి. ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో బాదం, కాజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ని కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి సైడ్కి తీసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఫ్రై చేసి ఇవి సైడ్కి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సుజీ 1 కప్ తీసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి. సుజీని వేపేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి, లేకపోతే ఇవి మాడిపోతాయి. ఇది అలా కలుపుతూనే ఉండాలి. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇది సైడ్కి తీసుకోవాలి. ఇలా రవ్వని బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కప్ పచ్చి కొబ్బరి తురుముని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. దీనిపైన బ్రౌన్ పార్ట్ అనేది తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. ఈ పచ్చి కొబ్బరి వేయడం వలన రవ్వలాడు అనేది చాలా టేస్టీగా వస్తాయి. కొబ్బరి తురుము వేగిపోయిన తర్వాత ఇందులోనే వేపుకున్న సుజీ, డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత అదే ప్యాన్లో 3/4 కప్ బెల్లంని తీసుకోవాలి. ఈ బెల్లం ప్లేస్లోని షుగర్ని కూడా తీసుకోవచ్చు. ఇందులో 1 స్పూన్ వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది పూర్తిగా మెల్ట్ అయ్యి ఇలా కొంచెం బాయిల్ అవ్వాలి. రవ్వ లాడుకి బెల్లం అనేది పాకం అవసరం లేదు, ఇలా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సుజీలో కొంచెం యాలకుల పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బెల్లం పాకాన్ని వడకట్టుకొని వేసుకోవాలి. ఇలా వేయడం వలన ఇందులో ఉండే డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి. లడ్డూల్ని చుట్టే సమయంలో మనం నెయ్యిని యూస్ చేసి చుట్టుకోవచ్చు. ఈ నెయ్యిని యూస్ చేయడం వలన మనం లడ్డూల్ని ఎక్కువ రోజులు స్టోర్ చేయొచ్చు. ఇవి ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి కాచి చల్లార్చిన పాలని యూస్ చేసి ఈ లడ్డూల్ని నేను తయారు చేసుకుంటున్నాను. ఇలా మొత్తం పిండిని లడ్డూలుగా చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకుంటే ఇవి ఒక 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. లడ్డూల్ని చుట్టేటప్పుడు పాలు ఒకేసారి వేయకూడదు, కొద్దిగా వేసుకొని ఇలా లడ్డూల్ని చుట్టుకోవాలి. లేకపోతే ఈ లడ్డూలు అనేవి లూజ్గా అయిపోతాయి. ఈ రవ్వ లడ్డూలు మొత్తం రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీగా జ్యూసీగా చాలా బాగున్నాయి.
ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.